నమస్కారం. అడవుల్లో పుట్టిన ఒక విశ్వాసం, తరతరాలుగా కొనసాగిన ఒక సంప్రదాయం, నేడు ప్రపంచం ఆశ్చర్యపోయే స్థాయికి ఎదిగిన మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర. ఇది కేవలం ఒక పండుగ కాదు, ఇది ఒక పోరాట గాథ, ఇది ఒక గిరిజన ఉద్యమ చిహ్నం, ఇది తెలంగాణ ఆత్మగౌరవానికి నిలువెత్తు నిదర్శనం. ఒకప్పుడు వేల మందితో మొదలైన ఈ జాతర ఈ రోజు కోట్లాది భక్తుల మహాసంగమంగా ఎలా మారింది? ఎప్పుడు మొదలైంది? ఎంతమంది వస్తున్నారు? అమ్మవార్లకు ఎంత ఆదాయం వస్తోంది? అన్ని విషయాలను ఈ రోజు మన వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. మేడారం జాతర పుట్టుక చరిత్ర. మేడారం జాతర చరిత్ర దాదాపు 900 సంవత్సరాలకు పైగా వెనక్కి వెళ్తుంది. కాకతీయుల పాలన కాలంలో అన్యాయమైన పన్నులు, దోపిడీకి వ్యతిరేకంగా పోరాడిన వీర వనితలు సమ్మక్క సారలమ్మ ప్రజల కోసం పోరాడి తమ ప్రాణాలను అర్పించిన ఈ తల్లుల త్యాగాన్ని గిరిజనులు ఎప్పటికీ మర్చిపోలేదు. విగ్రహాలు కాదు, గుడులు కాదు, ప్రకృతినే దేవతగా భావించే గిరిజన సంస్కృతిలో గద్దెల రూపంలోనే అమ్మవార్లను కొలుస్తారు. ఇదే మేడారం ప్రత్యేకత. ప్రారంభకాలం వేల మందితో మాత్రమే. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కూడా చాలా సంవత్సరాల పాటు మేడారం జాతర బయట ప్రపంచానికి తెలియని పండుగే. 1950 వరకు ఈ జాతరకు 2000 నుంచి 5000 మంది మాత్రమే వచ్చేవారు. వారంతా కోయ గిరిజన తెగకు చెందినవారే. రోడ్లు లేవు, బస్సులు లేవు. అడవుల మధ్య కాలిబాటల్లో ఎడ్ల బండ్లపై రోజుల తరబడి ప్రయాణం చేసి అమ్మవార్లను దర్శించేవారు. అప్పట్లో జాతర అంటే కేవలం ఒక గిరిజన సంప్రదాయం మాత్రమే. మలుపు తిప్పిన సంవత్సరం 1996 సంవత్సరం. మేడారం చరిత్రలో ఒక కీలక మలుపు. ప్రభుత్వం ఈ జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించింది. ఇక్కడి నుంచే రోడ్లు వచ్చాయి, రవాణా పెరిగింది, ప్రచారం మొదలైంది. ఇక గిరిజనుల పండుగ ప్రజల పండుగగా మారింది. భక్తుల సంఖ్య అంకెల్లో. ఇప్పుడు అసలు ఆశ్చర్యకరమైన అంకెలు చూడండి. 2000 ప్రారంభంలో భక్తుల సంఖ్య లక్షల్లోకి చేరింది. 2012 జాతర మొట్టమొదటిసారిగా భక్తుల సంఖ్య 1 కోటి దాటింది. ఇది దేశవ్యాప్తంగా సంచలనం. 2022 జాతర సుమారు 1,25,00,000 మంది మేడారం వచ్చారు. 2024 జాతర ఈ సంఖ్య మరింత పెరిగి 1,50,00,000 భక్తులు దర్శనం చేసుకున్నారు. 2026 జాతర ప్రస్తుత అంచనా ప్రభుత్వ లెక్కల ప్రకారం ఈసారి 3 కోట్ల మంది భక్తులు మేడారం జాతరకు వచ్చే అవకాశం ఉంది. వేలల్లో మొదలై లక్షల్లో పెరిగి కోట్లలోకి దూసుకెళ్లిన ఒకే వాగా వచ్చే కానుకలు. భక్తుల సంఖ్య పెరిగిన కొద్దీ అమ్మవార్లకు వచ్చే కానుకలు కూడా పెరిగాయి. 2024 జాతర హుండీ ఆదాయం కేవలం హుండీ ద్వారానే 13,25,00,000 రూపాయలు. ఇది ఇప్పటివరకు అత్యధిక ఆదాయం. దీనితో పాటు బంగారం, వెండి మరియు టన్నుల కొద్దీ బెల్లం అమ్మవార్లకు సమర్పించబడింది. భక్తులు తమ బరువుకు సమానంగా బెల్లం ఇవ్వడం ఇక్కడి అత్యంత ప్రత్యేకమైన ఆచారం. ప్రభుత్వ వ్యయం సౌకర్యాల కోసం. భక్తుల సౌకర్యాల కోసం ప్రభుత్వం భారీగా ఖర్చు చేస్తోంది. 2024 జాతర సుమారు 110 కోట్ల రూపాయలు. 2026 జాతర ఏకంగా 250 కోట్ల రూపాయలు. ఈ నిధులు రోడ్లు, నీరు, వైద్యం, భద్రత, వసతి అన్నింటికీ వినియోగిస్తున్నారు. మేడారం జాతర అంటే కేవలం భక్తి కాదు, ఇది ఒక చరిత్ర, ఇది ఒక ఉద్యమం, ఇది ఒక సంస్కృతి. అడవుల్లో మొదలైన ఈ విశ్వాసం నేడు కోట్ల మంది హృదయాలను ఏకం చేస్తోంది. మీరు మేడారం వెళ్లారా? ఈ మహా జాతరను ప్రత్యక్షంగా చూసారా? మీ అనుభవాన్ని కామెంట్స్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.